Sell your used phone in 60 seconds on Dofi and get instant cash to upgrade. Taste Daily. Taste the Daily. సో ఇప్పుడే లూసిఫర్ 2 ఎంపురాన్ చూసి వచ్చా, తెలుగు డబ్బింగ్ వర్షన్ చూసి వచ్చా. నాకు ఫస్ట్ సినిమా కూడా ఇష్టమైన సినిమానే, ఎందుకంటే ఆ సినిమా కంటూ ఒక గ్రామర్ ఉంటుంది, ఒక విజువల్ ప్రెజెంటేషన్ ఉంటుంది, ఒక లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ ఉంటుంది. ఏ విషయం చెప్తున్నా కూడా, లైక్ ఆ హోల్ వరల్డ్ కానివ్వండి, దాంట్లో ఉండే క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉండడము, చాలా వాస్ట్ క్యాన్వస్ అది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ క్యారెక్టర్, ద లీడ్ క్యారెక్టర్ ఒక మిస్టీరియస్ క్యారెక్టర్, ఒక మిస్టికల్ క్యారెక్టర్ కింద అతను ఉండడము, ఒక మైథలాజికల్ ఫిగర్ లాగా ఆయన ట్రీట్ చేసి ఉంటారు కదా. సో అదంతా కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది, ఈవెన్ దో పాలిటిక్స్, పవర్ ప్లే లాంటి తెలిసిన కాన్సెప్ట్స్తో డీల్ చేస్తున్నప్పటికీ. అండ్ లూసిఫర్ 2లో కూడా మోస్ట్ ఆఫ్ దిస్ క్రియేటివ్ చాయిసెస్ అన్నీ రిటైన్ అయ్యాయి. కానీ నాకెందుకో ఆ సినిమాలో ఉన్న ఒక హానెస్టీ అది ఇందులో కనిపించలేదు. ఐ విల్ టెల్ యూ వై. ఫస్ట్ సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ, ఎన్ని డిఫరెంట్ సబ్ ప్లాట్స్ ఉన్నప్పటికీ, అవన్నీ కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తుంటాయి. ద ఫ్లో ఈజ్ నెవర్ ఇంటరప్టెడ్. షూర్, కొన్ని విషయాలు మరీ డీటెయిల్డ్గా ఉంటాయి, బట్ దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ దట్ ఫిల్మ్. కానీ ఇక్కడ అలా కాదు. ఏదైతే డీటెయిల్డ్ అనుకున్నారో, ఏదైతే ఈ విషయం చేయడం వల్ల స్టోరీకి ఇంకా డెప్త్ వస్తుంది, స్టోరీ ఇంకా గ్రాండ్ అవుతుంది అనుకున్నారో, ఇక్కడ అవన్నీ అన్నెసెసరీగా అనిపిస్తాయి. దట్ ఈస్ బికాస్ ఫస్ట్ ఫిల్మ్ వాస్ ప్యూర్లీ ఫోకస్డ్ ఆన్ పాలిటిక్స్. సెకండ్ ఫిల్మ్లో స్టీఫెన్ నెడుంపల్లి ఆ క్యారెక్టర్, ఖురేషీ అబ్రమ్, ఆ డ్యువాలిటీ ఉంటుంది కదా. దిస్ ఫిల్మ్ ఫోకసెస్ సో మచ్ ఆన్ ద డ్యువాలిటీ దాట్ ఏదో రెండు డిఫరెంట్ సినిమాలు చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఎస్, ఆ క్యారెక్టర్కి ఒక మిస్టరీ ఉంది, వి ఆల్ సైన్డ్ అప్ ఫర్ దాట్, బట్ దట్ షుడ్ నాట్ కమ్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ద స్టోరీ కదా. ఈ సినిమా స్టోరీ ఏంటి, ఈ సినిమా ప్రజెంటేషన్ ఎలా ఉంది అని చూస్తే రెండిటికి సంబంధం ఉండదు. సినిమా అయిపోయాక మనం ఆలోచిస్తే, ఓకే, వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్, వాట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్, వాట్ ఆర్ ద క్యారెక్టర్ మోటివేషన్స్, వాట్ డిడ్ దే అచీవ్ అనేది ఒక లైన్లో వేసుకుని చూస్తే వీల్ గెట్ వన్ ఫిల్మ్. దాన్ని మనం చూసిన సినిమాతో పోల్చుకుంటే చాలా గ్యాప్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఉన్న మిస్టరీ, ఆ మిత్, అదంతా బాగుంటుంది. కానీ ఇక్కడ ఈ రెండు వరల్డ్స్ ఏవైతే ఉంటాయో, ఒకటి కేరళలో జరుగుతున్న పాలిటిక్స్, రెండోది ఈ ఖురేషీ అబ్రమ్ ఆ హోల్ ఇంటర్నేషనల్ ఆ డ్రగ్ కార్టెల్, ఆ రెండు మిక్స్ సరిగ్గా అవ్వలేదు. దే డోంట్ కమ్ టుగెదర్ ఆర్గానిక్లీ. అదే నాకు సినిమాలో ఉన్న అతి పెద్ద ప్రాబ్లం. ఇప్పుడుండే రెలవెంట్ పొలిటికల్ సినారియోని తీసుకుని కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. స్టార్టింగ్ ఒక 20-25 minutes దే ఫోకస్ ఆన్ హిందూ ముస్లిం రైట్స్, ఆ మ్యాసకర్, అదంతా హోల్ సీక్వెన్సెస్ చాలా ఇంటెన్స్ గా, చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. మరి దీనికి తగ్గట్టు ఒక పే ఆఫ్ దొరుకుతుందా టువర్డ్స్ ది ఎండ్ అంటే, దాన్ని ఫినిష్ చేసిన విధానం, దాన్ని కనెక్ట్ చేసిన విధానం బాగున్నప్పటికీ, దాన్ని ఫినిష్ చేసిన విధానం చాలా ఫోర్స్డ్గా, ఆర్టిఫిషియల్గా అనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు మై ప్రాబ్లమ్ ఈస్ నాట్ విత్ హౌ లాంగ్ ద ఫిల్మ్ ఇస్. మై ప్రాబ్లమ్ ఈస్ దాట్ ఫస్ట్ మూవీలో నెసెసరీ అనిపించినవి ఇక్కడ అన్నెసెసరీ అనిపిస్తున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మూవీలో యూ కీప్ సీయింగ్ ఆ రిపోర్టర్స్, ఆ ఎన్పీటీవీ అని చెప్పి ఒక సబ్ప్లాట్ ఉంటుంది వాళ్ళది, అది ఇట్ మేడ్ సెన్స్ దేర్. కానీ ఇక్కడ జస్ట్ వాళ్ళకి రియాక్షన్ షాట్స్ వస్తూ ఉంటాయి. నాట్ నీడెడ్ హియర్. పేసింగ్ ఇష్యూస్ అనిపిస్తాయి ఈ మూవీలో. నాట్ లైక్ ఐ వాజ్ బోర్డ్ ఆర్ ఎనీథింగ్, బట్ అన్నెసెసరీ డీటెయిల్ కదా ఇది, ఇట్స్ నాట్ యాడింగ్ ఎనీథింగ్ అనే ఒక ఫీల్ అయితే కలుగుతూనే ఉంది. దట్ బీయింగ్ సెడ్, ద సినిమాటోగ్రఫీ ఈజ్ వండర్ఫుల్, పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. మంజు వారియర్ గారి క్యారెక్టర్, ప్రియదర్శిని క్యారెక్టర్, ఆ ట్రాక్ నాకు నచ్చింది. తనకంటూ ఒక ఆర్క్ ఉంటుంది, అది బాగుంది. తనతో ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, ఐ డోంట్ వాంట్ రివీల్, బట్ ఒక పొలిటికల్ సీన్ ఉంటుంది, ఆమెని సెంటర్ చేసి, అది నాకు చాలా నచ్చింది. అండ్ ఆబ్వియస్లీ చాలా ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి, విచ్ ఐఎమ్ ప్రెట్టీ షూర్ విల్ సెట్ ద థియేటర్స్ ఆన్ ఫైర్ ఇన్ కేరళ. బట్ నాకు అంతగా వాట్ యూ కాల్ లూసిఫర్ 1లో ఇచ్చినంత కిక్ నాకు ఇందులో ఇవ్వలేదు. ఎందుకంటే ఆ మూమెంట్స్ ఏవైతే డిజైన్ చేసుకున్నారో అవి కూడా తెలిసిపోతూ ఉంటుంది. దేర్ ఇస్ నో సర్ప్రైజ్. ఇప్పుడు ఫస్ట్ మూవీలో ఒకటి వర్క్ అయింది, అలాంటిదే మనం ఇక్కడ ఒకటి చెయ్యాలి. సిమిలర్ మూమెంట్స్ ఉంటాయి, అవి కొన్ని డ్రామాటిక్ మూమెంట్స్ కూడా అలా ఉంటాయి, కొన్ని మాస్ మూమెంట్స్ కూడా అలా ఉన్నాయి. కాబట్టి నాకు అది రీహాష్ లాగా అనిపించడం వల్ల నాకు అంతగా నచ్చలేదు. బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఫైండ్ దట్ ఎంజాయబుల్. అండ్ ఆబ్వియస్లీ ఇంకా ఈ సీక్వెల్, పార్ట్ 3, ఆ ట్రెండ్స్ అది ఇంకా నేను చెప్పి అలసిపోయా. దీంట్లో కూడా అలాంటిది ఒకటి చేశారు, అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు పార్ట్ 3 వస్తుంది అని. But that lead and all, I didn't find it effective at all. It's well made, like it has good music, it has good cinematography, it has some good well thought out moments, but overall ఆ సినిమా ఇంటెలిజెన్సే దానికి శత్రువు అని నాకు అనిపించింది. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. నెక్స్ట్ వీరధీర సూరన్ రివ్యూ వస్తుంది, రేపు మ్యాచ్ క్వేర్ అండ్ రాబిన్ హుడ్ రివ్యూస్ కూడా వస్తాయి. సో హ్యావ్ అ గుడ్ వీకెండ్ at the movies. Thank you so much. Sell your used phone in 60 seconds on Dofi and get instant cash to upgrade. Taste Daily. Taste the Daily.